హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజయ్ ఛానల్. నేను దీంట్లో ఆల్రెడీ ఇది ఎవరు తయారు చేశారో నాకు తెలీదు. ఒరిజినల్ క్రెడిట్స్ తయారు చేసిన వాళ్ళకే చెందాలి. ఈ ఎంఎస్ వర్డ్లోకి సంబంధించి ఇది ఆల్రెడీ నేను సాల్వ్ చేశాను లైవ్లో. అండ్ ఈరోజు ఎక్సెల్ దీనిది మనం ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదివితే, క్రియేట్ ఏ స్ప్రెడ్షీట్ ఇన్ ద బిలో ఫార్మాట్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఫైల్, ఫైండ్ ద టోటల్ ప్రజెంట్ డేస్ యూజింగ్ ఏ బిల్ట్ ఇన్ అని పడాలనుకుంటా అక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, దీన్ని మనం తయారు చేయాలి. దానికోసం ఒక ఎక్సెల్ షీటు న్యూ తీసుకున్నాను. ఓకే, ఎక్సెల్ షీటు ఒకసారి మనం దీన్ని ఒకసారి అనలైజ్ చేస్తే ఎన్ని రోస్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 అండ్ 9 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 రోస్ అండ్ 9 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అది తీసుకుందాం. మనం ఇక్కడ ఐ ఫర్ 9 కదా, షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ప్రెస్ చేస్తే 9 వరకు వచ్చాం, అండ్ డౌన్ ఆరో ప్రెస్ చేసి 9 వరకు వచ్చాం. దీనికి మనం ఆల్ బోర్డర్స్ అప్లై చేయాలి. ఇది హోమ్ అనే ట్యాబ్లో ఫాంట్ అనే గ్రూప్లో ఇక్కడ ఉండే కమాండ్ అనమాట. ఆల్ బోర్డర్స్ అప్లై చేసాము. దీన్ని మనకు విజిబుల్ అవడానికి కాస్త జూమ్ చేసి చేస్తాను నేను. ఓకే, ఇలా ఉంచి చేద్దాం. తర్వాత ఇక్కడ ఈ కాలమ్ని వదిలేసేసి 8 కాలమ్స్ని మెర్జ్ చేసి అటెండెన్స్ షీట్ అని రాశారు. సో ఇక్కడ నుంచి 8 షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో 8H. సో దీన్ని ఇక్కడే హోమ్ ట్యాబ్లోనే అలైన్మెంట్ దాంట్లో మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కదా, ఇది కొట్టి అటెండెన్స్ షీట్ అని ఎంటర్ చేస్తాం. అటెండెన్స్ షీట్. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత ఈ రోకి వచ్చేసరికి డేట్ తర్వాత ఇది 1/1/2025 హ్యాపీ న్యూ ఇయర్. 01/01/2025. ఓకే, మనం ఇలాగా దీన్ని మనం సెలెక్ట్ చేయడానికి వచ్చే ప్లస్ సింబల్ అనమాట. ఇది ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కార్నర్లో పెట్టినప్పుడు వస్తుంది కదా, అది ఫిల్ హ్యాండిల్ అంటారు. అది బ్లాక్ కలర్లో ఉండే బోల్డ్ ప్లస్ సింబల్. ఓకే, ఇది మనకి 4 స్క్వేర్స్లో వచ్చేది. ఈ ఐకాన్ ఏంటంటే మూవ్ చేసుకోవడానికి టెక్స్ట్ ఈ సెల్ని. సపోజ్ ఇది వచ్చినప్పుడు, ఈ 4 వచ్చినప్పుడు మనం కంట్రోల్ పట్టుకొని 4 వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. ఆ 3 సింబల్స్ది మనం మీనింగ్ కాస్త తెలుసుకోవాలి. అంటే అందరికి తెలుసు, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అంతే. కంట్రోల్ Z నొక్కి అలా పెట్టేశాను. అండ్ మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మాన్యువల్గా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి మనం డ్రాగ్ చేస్తే అది అలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు, H వరకు. ఓకే, అండ్ ఇవి యాషెస్ ఏం కాదు, అందులో టెక్స్ట్ ఉంది, ఓవర్ఫ్లో అయిపోయింది కాబట్టి ఆ యాషెస్ వచ్చాయి. మనం ఈ ఈ ప్లస్ సింబల్ నుంచి కాలమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఈ కాలమ్ అంతా సెలెక్ట్ అవుతుంది. కానీ ఈ రెండింటికి మధ్యలో పెట్టినప్పుడు ఆ డబుల్ ఆరో వస్తుంది కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆటో అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఇందులో ఫిట్ చేస్తాను. ఇది అయిపోయింది. సార్ కాస్త జూమ్. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్లో ఇవన్నీ వెర్టికల్గా ఉన్నాయి. అందుకనే ఇది సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ వరకు వచ్చి మనం ఈ హోమ్ గ్రూప్లోనే అలైన్మెంట్, ఈ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ అనే గ్రూప్లో ఇక్కడ ఇదిగో ఇది ఉంది కదా, ఓరియంటేషన్ అనేది, ఇక్కడ తీసుకొచ్చి
వెర్టికల్ టెక్స్ట్ అప్లై చేయాలి. సారీ, వెర్టికల్ టెక్స్ట్ కాదు, రొటేట్ టెక్స్ట్ అప్. సో రొటేట్ టెక్స్ట్ అప్ చేస్తే ఇలా అయింది. మైండ్ యూ ఇదంతా మనం ఎంటర్ చేయలేదు, ఫిల్ హ్యాండిల్ యూజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎక్సెల్ ఎంటర్ చేసుకుంది. ఆ తర్వాత ఇక్కడ టోటల్ ప్రజెంట్ డేస్ ఉంది. ఈ రెండింటిని మెర్జ్ చేశారు ఇది. సో షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ టోటల్ ప్రజెంట్ డేస్. టైప్ చేస్తున్నాను, ఇది అయిపోయింది, ఎంటర్. అయితే ఇక్కడ టెక్స్ట్ సరిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఎక్స్పాండ్ ఎలా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డబుల్ వచ్చిన తర్వాత మనం కాస్త పట్టుకొని రైట్ వైపు తీసుకెళ్ళాను అనమాట టోటల్ ప్రజెంట్ డేస్. అండ్ మనం ఇక్కడ చూస్తే ఇది అలైన్మెంట్ మిడిల్ సెంటర్లో ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఉంది అలైన్మెంట్ మిడిల్ సెంటర్. అయిపోయింది. యాక్చువల్గా ఈ టేబుల్ అంతటికి టెక్స్ట్ అంతా అలైన్మెంట్ మిడిల్ సెంటర్లోనే ఉంది. అందుకనే ఒకసారి ఇది సెలెక్ట్ చేసి అలైన్మెంట్ మిడిల్ సెంటర్లో పెట్టేద్దాం. రైట్, ఓకే. దెన్ ఇక్కడ ఈ స్టూడెంట్ నేమ్ ఇవన్నీ, ఇక్కడ మనం స్టూడెంట్ 1, ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ 2. నిజానికి మనం ఇలా స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 అని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫిల్ హ్యాండిల్ ఉంది కదా, దాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఎంటర్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత ఈ డాటా ఇవన్నీ ప్రజెంట్ చేసేసి పీ ఎంటర్ చేసి ఈ డాటా మొత్తాన్ని ఫిల్ హ్యాండిల్తో ఇక్కడ వరకు తీసుకెళ్ళిపోవాలి. అందులో సెకండ్ది ఆబ్జెక్ట్. ఆ తర్వాత ఇది కూడా సేమ్ అలాగే ఉంది. దీన్ని కాపీ అండ్ పేస్ట్. తర్వాత ఇక్కడ AA అండ్ PPA సేమ్ దాన్నే నేను కాపీ చేసి మాడిఫై చేస్తాను అంతే. ఇక్కడ ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేసుకోవడం. మనం 4th AA ఆబ్జెక్ట్. ఓకే, ఇలా టెక్స్ట్ ఎంటర్ చేసుకోవటమే మనం అది చేసేయచ్చు. నేను ర్యాండమ్గా మీరు అది చేసుకోండి, నేను అక్కడ ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. అండ్ ఏదో మార్చి ఇచ్చేస్తున్నాను అంతే. అక్కడ ఉన్నట్టు ఏమి ఇవ్వట్లేదు, టైం అవుతుందని, వీడియో లెంత్ అవుతుందని. సో ఇలా మనం అక్కడ చూసుకునేవ్వాలి ఒకవేళ ఎగ్జామ్లో ఇదే వస్తే కనుక. ఇప్పుడు ఏమన్నాడు మనకి, ఫైండ్ ద టోటల్ ప్రజెంట్ డేస్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నాడు. సో ఇక్కడ మనం టోటల్ ప్రజెంట్ డేస్ మనం ఇక్కడ వచ్చేలా చేయాలి. దానికోసం మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే కౌంట్ ఇఫ్ ఈక్వల్ టు కౌంట్ ఈ ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. అది సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే అది అక్కడికి వస్తుంది. అండ్ ఇది ఈ సెల్ దగ్గరికి వచ్చి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే ఇది వచ్చింది. ఇది రేంజ్. తర్వాత కామా. అండ్ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి పి అని ఇస్తాం, ఎంటర్. అంతే కదా. ఒకటి ఆబ్సెంట్ 7 days ఉన్నాయి, 6 వచ్చింది.
అండ్ మిగతావన్నిటికీ ఆ ఫార్ములా ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కౌంట్ ఇది పట్టుకొని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. అలా కాకపోయినా ఫిల్ హ్యాండిల్ని డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ వరకు అయిపోతుంది, మనం డ్రాగ్ కూడా చేయవసరం లేదు. ఎక్కడ వరకు టేబుల్ సెలెక్టెడ్ అయి ఉందో అక్కడ వరకు అయిపోతుంది. అంతే చేస్తాం, 20 మార్క్స్ వచ్చాయి. అండ్ పి ఇవి కాస్త మిడిల్లో ఉన్నాయి, నాకు మిడిల్లో ఎందుకు రాలేదు. ఓకే, సెట్, అంతే అలా చేసుకోవచ్చు. ఒకవేళ దీని కనుక మనం ప్రింట్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది అది పోయింది కదా. ఆ, మీరు ఇక్కడ గమనిస్తే ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, అక్కడ వరకే పేజ్ తీసుకుంటుంది అనమాట. ఇది కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు అంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఉంది కదా, దీన్ని తగ్గించాలి. మీరు గమనిస్తే ఈ డాటెడ్ లైన్ అటువైపు వెళ్ళిపోయింది, ఇది టెక్స్ట్ లోపలికి వచ్చి. సో అలా మనం ప్రింట్ ఇవ్వచ్చు. సో 75లో పెట్టి కంట్రోల్ ప్రెస్ చేస్తే ప్రింట్. సో ఇది మొత్తం వచ్చింది అలా అనమాట. ప్రింట్ చేసి మన రోల్ నెంబర్ ఇచ్చేయచ్చు, ఒకవేళ ప్రింట్ ఆప్షన్ కూడా అడుగుంటే. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఈ 216 సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. పీస్.